బైబిల్ చదవడానికి ఈ రోజున చాలా మందికి ఒళ్ళు బద్ధకం అయిపోయింది. అవునా కాదా? ఒకప్పుడు చదువు లేనటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మన తండ్రులకి, మన తాతలకి, మన అమ్మమ్మలకి చదువు లేదు. ఉందా? చాలా మందికి లేదు. అయినా వారు చదివించుకున్నారు. ఇంట్లో ఎవరో ఒక మనవడో మనవరాలు చదువుకుంటున్నట్లయితే వాళ్ళతో చదివించుకున్నారు. ఇప్పుడు నీకు చదవచ్చు, అర్థమవుతుందా? బైబిల్ చదవగలవు. కానీ ఇప్పుడు ఎందుకు చదవలేకపోతున్నావు? ఒళ్ళు బద్ధకం. బద్ధకం కదా? బద్ధకం అని ఒప్పుకుంటారా? అబ్బాయి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత బద్ధకం అంటే అంత బద్ధకం. ఒక చిన్న మాట చెబుతాను మీకు బైబిల్ గురించి. చెప్పమంటారా? మరి చెప్పడానికే కానీ నేను ఇక్కడ ఉన్నాను, మేము వింటానికే కదా ఉన్నాం అన్నట్టు చూస్తున్నారు మీరు. ఇట్లాగే పుల్లూరే కదా ఇది. ఇలాంటి పుల్లూరు పక్కన ఏ ఊరు ఉందన్న? ఇంకా ఇంకొక ఊరే ఉన్నదా? దాసులపాలెం. ఏ దాసులపాలెమో లేదంటే ఏదో ఒక ఊరు అనుకో, ఆ పక్కన ఏదన్నా ఊరు. ఈ పుల్లూరులో అబ్బాయికి గేదెలు తప్పిపోయినాయి అంట. ఎండాకాలం వదిలేస్తారుగా గేదెలు, వదిలేస్తారా లేదా? అవి ఇక తిరుగుతూ ఉంటాయి పొలాల మీద పడి. ఈ మధ్య కాలంలో అసలు విడిచిపెట్టమాకండి, ఎత్తేసుకొని వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు సరిపోయింది. నీతి కలిగిన మనుషులైతే గేదెలను తరువుతే అటుబడి వెళ్ళిపోయి, లేదంటే ఎక్కడన్నా దొరికితేనేమో తీసుకెళ్ళి ఆ బందెల దొడ్లో వేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళి మనం బందెల దొడ్లు ఎత్తుక్కుంటే మన గేదె దొరికేది. ఇప్పుడు బందెల దొడ్లే కాదు, చెన్నై వెళ్ళిపోతాయి, తెక్క కుదిరిద్ది. అర్థమవుతుందా? ఇప్పుడు అసలుకి రేట్లు పెరిగిపోయినాయి. గేదెలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. సరే, ఆడు గేదెలు తప్పిపోయినాయి, ఎత్తుక్కుంటూ వెళ్ళాడంట. వెళ్ళేసరికి ఆ గేదెలేమో దొరకలేదు. ఆడు అడిగాడు, బాబు పలానా గేదెలు బాబు, 2 గేదెలు పెద్ద గేదెలు ఉన్నాయి, ఒకటేమో కట్టుగారి పడ్డుంది, ఒకటేమో బుట్ట దూడండి, మీకేమో కనిపించిందా అని అడిగితే, దొరకలేదు అబ్బాయి, ఏమైనా కనపడలేదు అబ్బాయి నా పక్క ఊరు వాళ్ళు చెప్పారు. చెబితే ఈ లోపల తొలకరి వర్షం కదా, టపటపటపటపటప్పుడు వర్షం పడుతుంది. పడేటప్పుడు చాలా కాలం క్రితం అట్లే అలా వర్షం పడుతున్నప్పుడు ఈ అందరూ హోటల్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందరూ టీ తాగుతారు. వర్షం పడినప్పుడు మన వాళ్ళకు టీ కుత్తి వస్తుందిగా, బీడీ కుత్తి, టీ కుత్తి అప్పుడే వస్తుంది వర్షం పడినప్పుడే. ఎవడికోడే హోటల్ దగ్గరికి వెళ్ళి టీ తాగి అందరూ సిగరెట్లు కాల్చుకుంటుంటే వర్షం వెలిచిపోయింది. ఆ తర్వాత ఈ అబ్బాయి కూడా పాపం ఒక టీ తాగి బయటకు వచ్చేసరికి ఒక అతను వర్షాకాలం వచ్చే ఆ సీజన్ బట్టి అమ్ముతారుగా కొన్ని, అందుకని ఒకడు గొడుగులో అని వచ్చాడంట. రాంగలో ఆడెప్పుడు గొడుగు చూడకుండా ఏంటి గొడుగులని అంటే అందరూ నాకోటి అని తీసుకుంటుంటే ఎందుకు ఎగబడుతున్నారు దీనికోసమని ఆడు అడిగాడు, ఏంటి అబ్బాయి అని. ఆ గొడుగులే అన్నాడు. గొడుగు అయితే ఏం చేసుకుంటారు ఏంటి అని అడిగాడు. ఏం చేసుకొని పిచ్చాడా, ఇది చాలా ఉపయోగం, నువ్వు పొలంలో తిరుగుతావు కదా గేదెలంట, ఇది చాలా ఉపయోగం అన్నాడు. ఏం ఉపయోగం ఏంటి అని అడిగాడు. ఏం లేదు, ఈ ఎండ వచ్చిందనుకో, ఈ ఎండకు ఈ గొడుగు నీ దగ్గర ఉంటే ఈ ఎండకి ఎండవు, వర్షం వచ్చిందానికి ఇలాగే గబాన అకాల వర్షం, నువ్వు తడవు, చాలా ఉపయోగం బాయ్ అని చెప్పారు. చెబితే అయితే ఎంత అని అడిగాడు. ఆడు 10 రూపాయలు అన్నాడు. ఎక్కడో మొత్తం మీద ఎన్ని ముళ్ళు వేసాడో కానీ లోపల నుంచి తీసి అప్పట్లో పంచలే కదా, తీసి ముడి మీద ముడేసి ఆ 10 రూపాయలు అడిగిచ్చి ఆ గొడుగు తీసుకొని, ఇదిగో అబ్బాయి నువ్వు చెప్పింది కరెక్టేగా, తడవనుగా వర్షం గిర్సం వస్తే అన్నాడు. తడవ ఉపయోగం పొలం మీద ఉండేవాడివి పొద్దున్న లేస్తే అని అన్నాడు. పోనీలే అనుకొని ఆ గొడుగు తీసుకొని గేదెలు కనపడలేదని వాడు వెళ్తున్నాడు. ఆ పక్క ఊరు నుంచి మీ పుల్లూరే వస్తున్నాడు. వచ్చేటప్పుడు మధ్యలోకి వచ్చిన తర్వాత నల్లగా మరలా మబ్బు పట్టింది. మబ్బు పట్టి చేస్తే ఈడేమంటాడంటే పైకి చూసి, రోజు కాదు భయపడ్డానికి నువ్వు దడపడానికి, ఈరోజు కురుచుకే నా దగ్గర ఉండాల్సిందే ఉంది అన్నాడు. అని మాట్లాడుకుంటూ మబ్బుతో, ఒక్కడే కదా నీ ఉరువులకి మెరుపులకి నేనేం భయపడిన, పో నా దగ్గర ఉందిలే అనుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఈ లోపల ఒక్కొక్క చినుకు పడుతుంది. పైకి చూస్తాడు, చినుకు ఆ నేల మీద పడ్డట్టు ఈ మొహం మీద కూడా పడుతున్నాయి. ఇదేంద్ర బాబు, వాడు గొడుగుంటేనేమో తడవనన్నాడు, ఈ వర్షం ఏమో నా మీద పడతానే ఉంది అనుకొని, ఇంకా ఏంటి సంగతి అని సహజంగా అందరూ కొనుక్కోగానే సంకలో పెట్టుకుంటారు కదా, సంకలో పెట్టుకుని చుట్టుకోవడం ఏదో చేస్తుంటారు కదా. ఒకవేళ సంఖ్య ఏమన్నా మారిందో ఏం పాడో,
ఈ ఎడం సంఖలో పెట్టుకొని వెళ్తున్నాను, కుడి సంఖలో పెడితే ఆగిద్దాం అనుకొని కుడి సంఖలో పెట్టుకున్నాడు. ఆడు కుడి సంఖలో పెట్టుకున్నా ఎడం సంఖలో పెట్టుకున్నా వర్షం మోపైపోయింది, నిలువునా తడిచిపోయాడండి. అంతకుముందు నయ్యం అక్కడక్కడ ఎక్కడైనా బావుల దగ్గర షెడ్లు ఉంటాయి కదా, ఆ షెడ్ కిందకు పరిగెత్తేవాడు, ఆ చెట్టు కిందకైనా పరిగెత్తేవాడు, ఎక్కడికో చోటుకి వెళ్ళేవాడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళకుండా నిలువునా తడిచిపోయాడు. వాడి మీద వచ్చిందండి కోపం. ఎవడి మీద? గొడుగులు అమ్మినోడి మీద. దుర్మార్గుడు ఎంత మోసం చేసి నాకు 10 రూపాయలు ఆడి మొహం మీద పెట్టి కొట్టాను, 10 రూపాయలు ఆడి బొంద మీద కొట్టాను, ఆడి సంగతి తెలుసుకుంటాను, గేదెల సంగతి తర్వాత చూద్దాంలేని మరలా వెళ్ళాడు అదే ఊరు వాడిని అడగడానికి. వాడు పాపం అక్కడికి వెళ్ళేసరికి ఆ ఊరిలో వర్షం లేదు. ఎందుకంటే ఈ ఊరిలో ఉంటే ఆ ఊరిలో ఉండదు, ఆ ఊరిలో ఉంటే ఈ ఊరిలో ఉండదుగా. ఈ తొలకర వర్షాలు. ఆ ఊరు వెళ్ళేసరికి ఎప్పుడు మామూలుగా గొడుగులు బాబా గొడుగులు అని తిరుగుతున్నాడు. అగో అన్నాడు. ఆడు ఏంద్రా బాబు, ఈడేమో తడిసిపోయి ఆరిపోయి ఉన్నాడు, బట్టలన్నీ తడిసినోడు తల ఇదంతా తెలిసిపోయింది కదా. ఆడు ఆశ్చర్యంగా ఏంది ఏంది అన్నాడు. ఏంది నువ్వేం చెప్పిందాక నాకు గొడుగు అమ్మావు అన్నాడు. ఏం చెప్పేది, ఏం జరిగింది అన్నాడు. ఏం జరిగేది అంటే నువ్వు గొడుగుంటే వర్షానికి తడనన్నావుగా, నువ్వు తడిసావా? కనపట్ల కళ్ళు నీకు? అరే ఏం జరిగిందిరా? గొడుగు నువ్వు వర్షం వచ్చినప్పుడు గొడుగు ఏడుంచావు? ఏడుంచేదండి, సంఖలోనే ఉంది అది అన్నాడు. ఏంటే వర్షం వచ్చేటప్పుడు నా సంఖలోనే పెట్టుకున్నాను. ఊరిని దుంప దగ్గర సంఖలో ఎందుకు పెట్టుకున్నాను? సంఖలో పెట్టుకున్నా, అందరూ ఆడ పెట్టుకున్నారే, వీళ్ళందరూ ఆడ పెట్టుకున్నారు సంఖలో కదా. నేను అక్కడికి ఈ సంఖ ఏ సంఖో నన్ను గుర్తులేక అన్ని సంఖలు మార్చాను, అయినా తడిసిపోయాను. నీ గొడుగును ఉంచుకున్న డబ్బులు నాకు అన్నాడు. ఊరిని దుంపలేగా, గొడుగు వర్షం వచ్చేటప్పుడు సంఖలు ఎలా పెట్టుకున్నావురా అని అడిగాడు. గొడుగులోడుకు బుర్రపోయి, మరి వీళ్ళందరూ ఎలా పెట్టుకున్నారు చెప్పమ్మా అన్నాడు. ఒరే పిచ్చాడు, ఇప్పుడు వర్షం లేదు కాబట్టి వాళ్ళు సంఖలో పెట్టుకున్నారా? వర్షం వచ్చినప్పుడు ఇదిగో ఈ బటన్ నొక్కితే ఇది ఇలా గొడుగులాగా పైకొచ్చి నీ తల మీద నీడొస్తుందిరా, అప్పుడు నీకు వర్షం పడదు, ఎండ ఉంటే ఎండ పడదు అన్నాడు. ఓహో ఇదా, నాకు తెలియక నేను అనవసరంగా తడిసిపోయానే అన్నాడంట. ఎందుకు చెప్పానో మీకు అర్థమైందంటారా? మీరు కూడా బైబిల్ కొనుక్కున్నారు, ఎప్పుడో సంఖకే పరిమితి చేశారంటగా. స్తోత్రం చెప్పారు. ఎంతమంది సంఖలో పెట్టి బైబిల్ చర్చికి వెళ్ళి ఆ సంఖలో తీసుకెళ్ళి గూట్లో పెట్టింది, అవునా కాదా? స్తోత్రం చెప్పొకసారి. బైబిల్ కొనుక్కునేది సంఖలో పెట్టుకోవడానికో తల కింద పెట్టుకోవడానికో కాదు. గుండెల్లో నొప్పి వస్తే గుండెల మీద పెట్టుకుంటే తొందరగా చస్తావు. అర్థమవుతుందా మీకు? ఇది బాగుపడేది ఎప్పుడంటే తల కింద పెట్టుకుంటే బాగుపడవు, గుండెల మీద పెట్టుకుంటే కాదు బాగుపడేది, తల మీద సంఖలో పెట్టుకొని తిరిగితే కాదు బాగుపడేది, చదివి అనుసరిస్తే బాగుపడతావు. అక్కడ ఉంది నీకు ఆశీర్వాదపు రహస్యం. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి.